హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విషయంది రెసిపీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మామిడి తాండ్ర. సమ్మర్ అయిపోతూ వర్షాకాలం స్టార్ట్ అవుతున్నప్పుడు మామిడి పండ్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే తక్కువ ఖర్చులో ఉంటాయి. ఇలాంటి మామిడి తాండ్రను తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం కూడా మామిడి పండు టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ మామిడి తాండ్రను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అలాగే ఇప్పటివరకు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాం. ఈ మామిడి తాండ్ర కోసం నేను 1/2 కేజీ మామిడి పళ్ళని తీసుకుంటున్నాను. మామిడి తాండ్ర తయారు చేసేటప్పుడు మామిడి పండ్లు కొంచెం తియ్యగా ఉండే మామిడి పళ్ళని తీసుకుంటే మామిడి తాండ్ర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు మరీ తియ్యగా ఉండే మామిడి పండ్లు దొరకనట్టయితే కొంచెం పుల్లగా ఉంటే షుగర్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని సరిపోతుంది. ఇప్పుడు ఇలా మామిడి పండు పైన ఉండే చెక్కు మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ ప్యూరీని తయారు చేసుకోవాలి. ప్యూరీ తయారు చేసుకునేటప్పుడు ఎలాంటి చిన్న చిన్న ముక్కలు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇలా మనకి ఫైన్గా చేసుకుంటేనే మన లేయర్స్లా వేసుకున్నప్పుడు అక్కడక్కడ తగ్గకుండా ఉంటాయి ముక్కలని. ఇప్పుడు ఇలా ప్యూరీని తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని ఓ ప్యాన్ పెట్టుకొని అందులో మనం తయారు చేసుకున్న ప్యూరీని వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికిందంటే కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి సగం కప్పు వరకు షుగర్ని వేసుకోండి. షుగర్ మీరు తినే స్వీట్నెస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. షుగర్ వేసిన తర్వాత మామిడి పండు గుజ్జు అనేది కొంచెం పలచబడినట్టు అనిపిస్తుంది. ఓ 30 నుంచి 40 నిమిషాల పాటు ఉడికిందంటే ఇలా చిక్కబడుతుంది. మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఇలా స్పాచులాతో పైనుండి జార విడిచినట్టయితే కొంచెం ముద్దలుగా పడాలి. అది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఈలోగా ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని నెయ్యిని అప్లై చేసుకోండి. కొంచెం తక్కువ క్వాంటిటీలోనే నెయ్యిని అప్లై చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత మనం కొంచెంగా మ్యాంగో ప్యూరీని వేసుకుంటూ సన్నటి లేయర్లా తీసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ మామిడి తాండ్రను తయారు చేస్తున్నట్టయితే కొంచెం థిక్గా లేయర్ని వేసుకోండి. సింగిల్ లేయర్లా వస్తుంది. లేదు సన్నటి లేయర్స్ కావాలి అని అనుకుంటే ఇలా పల్చగా లేయర్స్ వేసుకోండి. అవసరమైనంత మ్యాంగో ప్యూరీని వేసుకుంటూ లేయర్ని మొత్తం కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా ప్లేట్ మొత్తంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఓ రోజు మొత్తం ఎండలో ఎండబెట్టండి. లేదు ఎండలో ఎండబెట్టలేని వాళ్ళు ఫ్యాన్ డ్రై అయితే 3 డేస్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఇలా 3 డేస్ ఫ్యాన్ కింద ఆరబెట్టినట్టయితే పర్ఫెక్ట్గా ఎండిపోతుంది. మనం తీసేటప్పుడు హెడ్జెస్ మొత్తం కూడా ఒక నైఫ్తో లూజ్ చేసుకుని తర్వాత చేతితో నీట్గా తీసేసుకోవాలి. చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా లేయర్లా వస్తుందో. మరీ ఎక్కువ రోజులు ఎండలో ఎండబెట్టినట్టయితే పొడి పొడిగా వచ్చేస్తుంది. సో ఎండలో ఎండబెడితే ఒక రోజు, లేదు ఫ్యాన్ కింద అయితే 3 డేస్ పాటు ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా పర్ఫెక్ట్ లేయర్ మనకి ఎలా వచ్చేసిందో. మన షాప్లో కొన్నట్లుగా మల్టిపుల్ లేయర్స్ రావాలి అంటే మాత్రం ఇలా పల్చటి లేయర్ వేసుకోవాలి. అండ్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. మన నైఫ్తో హెడ్జెస్ని లూజ్ చేసుకునేటప్పుడు కాస్త డ్యామేజ్ అయితే అవుతూ ఉంటాయి. మనం రోల్ చేసుకునేటప్పుడు ఆ హెడ్జెస్ అన్నిటిని కూడా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నైఫ్తో అన్ని లేయర్స్ యొక్క విడ్త్ సేమ్ ఉండేలాగా సన్నటి లేయర్స్ని కట్ చేసుకోండి. ఇలా లేయర్స్ని కట్ చేసుకున్న తర్వాత ఒకదానిపై ఒకటి పెట్టి లేయర్స్ని ఫామ్ చేసుకోవచ్చు. ఇలా ఒకదానిపై ఒకటి లేయర్స్లా పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ పాటు పొడుగు ఉండేలా చూసుకొని అన్నిటిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ప్రతి ఒక్కదాన్ని కూడా ఒకదానిపై ఒకటి పెట్టడం వల్ల మల్టిపుల్ లేయర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సేమ్ మనకి షాప్లో కొంటే ఎలాంటి ఎక్కువగా ఉండే లేయర్స్ వస్తాయో అలాగే వస్తుంది టెక్స్చర్ అనేది. చూసారు కదా మనకి హెవీ లేయర్స్తో ఎలా వచ్చిందో మామిడి తాండ్ర అనేది. సేమ్ మనకి ఇది టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా షాప్లో కొన్న దానికి ఏమాత్రం తీసిపోకుండా పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మిగిలిన మామిడి పండు ప్యూరీ మొత్తంతో కూడా నేను ఇలా తయారు చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇవి మనకు ఒక 1/4 కేజీ వరకు అయితే వచ్చాయి. చూసారు కదా సింపుల్గా మామిడి తాండ్రాన్ని కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.